నమస్కారం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను పృథ్వీ. ఇవాళ మన టాపిక్ స్లీప్ మేనేజ్మెంట్, నిద్ర గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రస్తుతం మనిషి జీవితం యాంత్రికంగా మారిపోతుంది. ఉరుకులు పరుగులు పెడుతూ డబ్బు కోసమనో భవిష్యత్తు కోసమనో ఉన్నతంగా ఎదగాలనో మొత్తానికి డబ్బుకే తన జీవితాన్ని ధారబోస్తున్నాడు. ఈ క్రమంలో మనిషికి అత్యవసరమైన అతి విలువైన నిద్ర అనే దాన్ని కోల్పోతున్నాడు. మరి ఈ నిద్ర కోల్పోవడం వల్ల కలిగే నష్టాలేంటి? అసలు మనం నిద్ర ఎందుకు పోవాలి, ఎన్ని గంటలు పోవాలి, ఏ వయసు వారు ఎంతసేపు పోవాలి, వీటన్నిటి గురించి మనకు చెప్పడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వాల్మీకి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనకి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ సార్. అలాగే మనతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారికి కూడా వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, వాల్మీకి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, మీరు ప్రతిరోజు ఎన్ని గంటలు నిద్రపోతారు? నిద్ర అనేది నేను పడుకోవడం ప్రకారం పోతే 6 అవర్స్ మ్యాక్సిమం అండి. 6 గంటలు పడుకుంటాం. జనరల్గా ఇట్స్ ఏ క్వైట్ కంఫర్టబుల్ స్లీప్. ఎవరికైనా కానీ 6 గంటలు సరిపోయే నిద్ర అనమాట. సో మొత్తానికి నిద్ర ఎందుకు పోవాలంటే ఏం చెప్తారు? నిద్ర అంటే దాని అవసరం ఏంటి అసలు జీవితంలో? వెరీ గుడ్ క్వశ్చన్. ఉదయం నుండి రాత్రి వరకు మనం ఎన్నో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, మానసిక ఇబ్బందులకు లోనవుతూ ఉంటాం, రకరకాల సమస్యలు ఫేస్ చేస్తుంటాం. ఉదయం నుండి మనం రాత్రి పడుకునేంత దాకా మనం చూసేటువంటి ఈ యొక్క ఎక్స్టర్నల్ వరల్డ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి మనిషికి విశ్రాంతి లాగా జ్ఞానేంద్రియములకు ఒక రెస్ట్ లాంటిది నిద్ర. అంటే మన జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, అది మనందరికి తెలుసు. వాటికి ఏ వర్క్ లేకోకుండా ఒక 6 to 7 అవర్స్ అవి రెస్ట్ తీసుకుంటే మనిషి మళ్ళీ పునరావృతం లాగా ఉదయం లేచిన తర్వాత యాక్టివ్గా ఉంటాడు. సో నిద్ర అంటే రెస్ట్ ఫర్ సెన్సరీ ఆర్గన్స్. నిద్ర ఏ వయసు వారు ఎన్ని గంటలు పోవాలి? నిద్ర అనేది వయసును బట్టి ఉంటుంది. చిన్నపిల్లలైతే కన్నా ఎంత నిద్రపోతే అంత మంచిది. చిన్నపిల్లలంటే వయసు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం 2 సంవత్సరాలు అంటే జస్ట్ బార్న్ కిడ్స్ నుండి ఒక 3-4 ఇయర్స్ బేబీస్ వరకు మ్యాక్సిమం స్లీప్ ఉండాలి. మ్యాక్సిమం అంటే దానికి ఎండ్ లేదని చెప్పొచ్చు. కొంతమంది 12 అవర్స్ అంటారు, 14 అవర్స్ అంటారు. చిన్నపిల్లలు పాలు తాగుతారు, కాసేపు ఆడుకుంటారు, కాళ్ళు చేతులు ఊపుతుంటారు, నిద్రపోతుంటారు. ఏజ్ పడే కొద్దీ నిద్ర యొక్క సమయం తగ్గుతూ వస్తుంది. టీనేజ్ వయసుకు వచ్చేసరికి వాళ్ళు 6 to 8 అవర్స్ నిద్రపోతుంటారు. మన టీనేజ్ కంప్లీట్ చేసిన తర్వాత 6 అవర్స్ ఈజ్ ఎ సఫిషియంట్ స్లీప్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్ అండి. రైట్. మరి ఒకవేళ నిద్రపోకపోతే 6 గంటలు నిద్రపోకపోతే ఏం జరుగుతుంది? నష్టాలేంటి? నిద్రపోకపోతే మనిషికి ఏమవుతున్నట్టునా ఈ మనసులో ఎన్నో వెక్సేషన్స్ లైఫ్లో చూస్తూ ఉంటాం కాబట్టి వాటి నుండి వాటి యొక్క సాంద్రత, వాటి యొక్క ఇంటెన్సిటీ మైండ్లో ఉండడం వల్ల ఈ నిద్రపోయినప్పుడు ఆ సాంద్రత బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ గెట్ బ్యాలెన్స్డ్. ఈ నిద్ర లేకపోతే కన్నా మెంటల్ పర్వర్షన్స్ వస్తాయి. పర్వర్షన్స్ అంటే మెంటల్ హెల్త్ బాగుండదు. మానసిక ఆరోగ్యం ఎప్పుడైతే చెడిపోతుందో మనిషికి ఆలోచనలు చక్కగా రావు, డైవర్షన్స్ వస్తూ ఉంటాయి. దానిని మనం ఇంకా ఏ విధంగా తీసుకోవచ్చు. బట్ ఇట్స్ ఎ మస్ట్ ఫర్ ఎ పర్సన్ టు స్లీప్ మినిమం 6 అవర్స్ ఇన్ 24 అవర్స్ ఆఫ్ ఎ డే. వాల్మీకి గారు, సరే నిద్ర పోవాలి అంటున్నారు 6 గంటలు, కాకపోతే ఆ నిద్రలో ఏం జరుగుతుంది? నిద్రలో ఏం జరుగుతుందంటే, నిద్ర అనేది ఎలా జరుగుతుందంటే మనిషి పడుకున్న క్షణం తర్వాత అంటే నిద్రలోకి జారుకున్న సమయం నుండి అతను లెటస్ ఎగ్జాంపుల్ 11 o'clock పడుకున్నాం అనుకుందాం. 11 o'clock నేను పడుకున్న తర్వాత 11 నుండి నా మనసు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మైండ్లోకి వెళ్తుంది. అంటే ఏంటంటే నేను పడుకుంటానే ఫస్ట్ బీటా స్టేట్ అంటాం మనం. బీటా స్టేట్ అంటే నార్మల్ స్టేట్. అంటే నేను పడుకుని ఉంటాను కానీ ఏం జరుగుతుందో వినపడవచ్చు, లేకపోతే తడితే నేను లేయొచ్చు, లేకపోతే పిలిచే పలకొచ్చు. మరి బీటా స్టేట్ నుండి బాగా నిద్రపోతూ గాఢమైన నిద్రకు జారుకుంటాను. బీటా తర్వాత వచ్చే స్టేట్ మనం దాన్ని ఆల్ఫా స్టేట్ అంటాం. ఈ ఆల్ఫా స్టేట్లో మనిషి బాగా నిద్రపోతుంటాడు. తడితే లేయొచ్చేమో, గట్టిగా తడితే లేయొచ్చు, ఊరినే పిలిచి లేకపోవచ్చు. దాన్ని మంచి నిద్ర అంటాం. మళ్ళీ ఆల్ఫా స్టేట్ నుండి మనిషి లోపలికి ఇంకా డీప్కి వెళ్తాడు. థీటా స్టేట్ అంటారు. థీటా స్టేట్ మంచి నిద్ర, గాఢమైన నిద్ర. లేపించిన లేయడు, ఎంతో తట్టాలి, బాగా షేక్ చేయాలని లేపించాలంటే. థీటా తర్వాత డెల్టా స్టేట్లోకి వెళ్తాడు. ఈ డెల్టా అనేది గ్రేటెస్ట్ స్టేట్ ఆఫ్ ఏ మైండ్. ఇది ప్రపంచంలోనే మనిషి ఈ స్టేట్లోకి వెళ్ళకపోతే భూమి మీద పుట్టిన ఎవరైనా కానీ వాళ్ళకు లైఫ్, వాళ్ళకు మెంటల్ హెల్త్ ఎప్పుడు బాగుండదు. అప్పుడు ఆయన ఉన్న స్టేట్ డెల్టా స్టేట్.
ఈ డెల్టా స్టేట్ని ఎన్ఆర్ఈఎం స్లీప్ అంటారు. ఎన్ఆర్ఈఎం స్లీప్ అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్, అనగా ఆ స్టేట్లో మనిషికి ఏ మాత్రం చలనం ఉండదు. నేను చూశాను ఒక అబ్బాయిని, ఆ, తలుపు కొట్టి కొట్టి ఆ గొల్లెమే బయటకు వచ్చేసింది, ఆయన కానీ మాత్రం ఆయన మాత్రం నిద్ర తర్వాత టక్కన లేచి ఏం జరిగింది అని అంటారు వెంటనే. అన్నాడు. ఎందుకు? అంతవరకు ఆయన డెల్టా స్టేట్లో ఉన్నాడు. ఆ డెల్టా స్టేట్ మన సైకాలజీ ప్రకారం, తత్వవేత్త శాస్త్రాల ప్రకారం పోతే మనిషి ఆత్మ శరీరాన్ని వదిలేసి బయటికి వెళ్తుంది అని కొన్ని కథలు కూడా వింటుంటాం. బట్ డెల్టా స్టేట్ అంటే సైన్స్ ప్రకారం డెల్టా స్టేట్ అంటే ఆ స్టేట్ కోమా స్టేట్ అని మనం వింటాం. హాస్పిటల్లో పేషెంట్స్ సినిమాలో చూస్తుంటాం. కోమా స్టేట్ అంటే ఆయనగా ప్రాణం ఉంది అంతే, ఇంకేం లేదంతే. అది ఆ స్టేట్ని డెల్టా స్టేట్ అంటారు. అంటే ఆ డెల్టా స్టేట్లో మనిషికి ఎంత మాత్రం కాన్షియస్నెస్ ఉండదు. ఆ స్టేట్లోకి వెళ్తే గిన మనిషి ఫుల్ రీహాబిలిటేషన్, అంటే మొత్తం మనిషికి పునరావృతం లాగా ఒక కొత్త లైఫ్ వచ్చినట్టు అవుతుంది అనమాట. ఆ స్టేట్ తర్వాత మనిషి ఏం చేస్తాడు, డెల్టా స్టేట్ నుండి బ్యాక్ వస్తాడు ఎక్కడికి, తీటా స్టేట్కి. తీటా నుండి మళ్ళీ ఆల్ఫా నుండి డెల్టా, సారీ బీటా. అంటే ఇట్లా ఒక్కసారి ఒక సైకిల్ లాగా నిద్ర ఒక్క సైకిల్కి పట్టే సమయం 90 నిమిషాలు, 90 మినిట్స్. సో 11 పడుకుంటే 12:30కి ఒక సైకిల్ అయిపోతుంది. ఆ 12:30కి మళ్ళీ మనిషి బీటా స్టేట్లో ఉంటాడు, ఎందుకు బ్యాక్ వచ్చినాడు. ఆ బీటా స్టేట్లో దొర్లుతాడు, లేకపోతే బెడ్షీట్ కప్పుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, బాత్రూమ్కి వెళ్ళవచ్చు, నీళ్లు తాగొచ్చు. అంటే ప్రతి గంటన్నరకి మనిషి మూమెంట్ చేస్తూనే ఉంటారు. సో అంటే మళ్ళీ సైకిల్ అలా ఒక్కొక్క సైకిల్ గంటన్నర లాగా 90 నిమిషాల లాగా, మనం 4 సైకిల్స్ అంటే 6 గంటలు. అలా ఒక్కొక్క సైకిల్లో ప్రతి సైకిల్లో మనిషి బీటా స్టేట్కి వస్తాడు. కానీ డెల్టా స్టేట్ ప్రతి సైకిల్ వెళ్ళాడు, ఒకే ఒక సైకిల్ డెల్టా స్టేట్కి వెళ్తాడు. ఆ సైకిల్ సెకండ్ సైకిల్ కావచ్చు, థర్డ్ సైకిల్ కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నది బీటా నుండి డెల్టాకి వెళ్ళి డెల్టా నుండి బ్యాక్ వచ్చేకి 1.5 అవర్ పడుతుంది అనుకున్నాం. ఈ 1.5 అవర్ టైంలో మనిషి ఒక సైకిల్ పూర్తి చేస్తాడు, నిద్ర సైకిల్. ఆ సైకిల్లో డెల్టా స్టేట్ ఉంది. ఆ డెల్టా 4 సైకిల్స్ పడుకుంటే ప్రతి సైకిల్లో డెల్టాకి వెళ్ళాడు. మరి సైకిల్ ఎలా పూర్తవుతుంది? అది ఒక్క సైకిల్లో మాత్రం సెకండ్ సైకిల్ అంటారు కొంతమంది థర్డ్ సైకిల్ అంటారు. డెల్టా స్టేట్కి వెళ్ళి వచ్చేస్తాడు. ప్రతిసారి కూడా ఆల్ఫా బీటా నుండి ఆల్ఫా నుండి తీటా, మళ్ళీ తీటా నుండి బ్యాక్ టు ఆల్ఫా టు బీటా, ఇలాగ త్రీ స్టేట్స్కి వెళ్తుంటాడు. 4th స్టేట్లోకి ఈ 4 సైకిల్స్లో ఏదో ఒక సైకిల్ వెళ్తాడు, మోస్ట్లీ సెకండ్ సైకిల్ కానీ థర్డ్ సైకిల్ కానీ. దాని డ్యూరేషన్ ఎంతసేపు ఉండొచ్చు ఆ గాఢమైన నిద్ర? అది బాడీ యొక్క అలసిపోయిన తత్వాన్ని బట్టి, మనసుకు ప్రకృతి ప్రకారం ఎంత రెస్ట్ కావాలి నీకు అంత అలాగా డిజైన్ చేయబడింది దాన్ని బట్టి. కొంతమంది 10 సెకండ్లే పోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. మొత్తానికి మనము 90 మినిట్స్ సైకిల్ అన్నప్పుడు 45 మినిట్స్కి డెల్టా స్టేట్లో ఉంటాం. కపిల్ చేట్స్ మనతో పాటు ప్రోగ్రాంలో పాల్పంచుకోవడానికి, మీతో కొన్ని డౌట్స్ తీర్చుకోవడానికి మనతో పాటు కొన్ని విద్యార్థులు ఉన్నారు, అని అడుగుదాం. అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వీరేష్, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. బేసికల్గా హాలిడే దొరికితే చాలామంది నిద్రపోతుంటారు, కానీ అది మధ్యాహ్నం. కానీ నాకు మధ్యాహ్నం ఎంత ట్రై చేసినా నిద్ర రాదు సార్. దీనికి రీజన్ ఏముంటుంది చెప్పండి సార్. అది మనిషి యొక్క బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. సైన్స్ ప్రకారం అయితే మధ్యాహ్నం 1 గంట సేపు 1 గంట సేపు పడుకోవడం మంచిది అంటారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి మన మెకానికల్ లైఫ్లో దెర్ ఈజ్ నో ఛాన్స్. కాబట్టి పడుకోకపోవడం వల్ల మీరేం నష్టంలాగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అంటే సాధారణంగానైతే ఒకవేళ మనకి ఇప్పుడు ఈ శారీరక శ్రమ చాలా చేయాల్సి వస్తుంది కొంతమందికి, మరి అలాంటి వారికి మధ్యాహ్నం నిద్ర అవసరం లేదంటారా? అసలు ఒకవేళ నిద్రపోతే ఎంతసేపు పోవాలి? పర్టికులర్గా ఒక టైం ఏమన్నట్టు చెప్పండి. ఒక సైకిల్కి 1.5 అవర్ అనుకున్నాం, అలా ఒక సైకిల్ పూర్తి చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, సైంటిస్టులు, గొప్ప డాక్టర్స్, వీటి పట్ల అంతా బాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఎన్నో చూసింటారు కాబట్టి ఆ రాత్రి అంతా వాళ్ళు 3 సైకిల్స్ నిద్రపోతారు. అంటే వాళ్ళ నిద్ర 4.5 అవర్స్లో అయిపోతుంది. మధ్యాహ్నం 1 సైకిల్ నిద్రపోతారు మళ్ళీ, అది అదొక 1.5 అవర్. అలాగా టోటల్ 24 అవర్స్లో 6 అవర్స్ మేనేజ్ చేసుకుంటారు. ఇంకొంతమంది రాత్రి 3 అవర్సే పడుకుంటారు, మిగతా 3 అవర్స్ నెక్స్ట్ డే మధ్యాహ్నం పడుకుంటారు. ఇలా కూడా చేస్తూ ఉంటారు. బట్ అది జనరల్గా అది అడ్వైజబుల్ కాదని చెప్పొచ్చు, ఎందుకంటే మనం అట్లా అలవాటు కాలేదు మనం. ఓకే సరే, అందరినీ చూసుకుంటే గనక ఒకవేళ పోవాలంటే గనక ఎంతసేపు పోతే మంచిదని మీరు అంటారు? ఇది మంచి స్లీప్ అంటే మనం 6 అవర్స్ ఇస్ సఫిషియెంట్. నేను మధ్యాహ్నం నిద్ర గురించి మాట్లాడుతున్నాను. మధ్యాహ్నం ఒకవేళ జనరల్గా అందరినీ తీసుకుంటాం, యూనివర్సల్గా తీసుకుంటే పర్లేదు, ఎంతసేపు నేను నిద్రపోవాలని ఒక సాధారణ మానవుడికి వస్తే సందేహం, మీరేం చెప్తారు? అది మనం కునుకు అనవచ్చు. తెలుగులో కునుకు అనగా షార్ట్ స్లీప్. ఓకే, షార్ట్ స్లీప్ అంటే వీ కెన్ సే మైక్రో స్లీప్. అది
20 మినిట్స్ కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, 45 మినిట్స్ కావచ్చు. మనిషి యొక్క ఆయన చేసే వర్క్ నేచర్ బట్టి ఉంటుంది. మనం కరెక్ట్గా ఇట్లా 1 అవరే పడుకోవాలి అని చెప్పలేము ఎగ్జాక్ట్గా. ఓకే. అది వాళ్ళ యొక్క వర్క్ నేచర్. కొంతమంది ఫిజికల్గా ఎక్కువ వర్క్ తీసుకుంటారు, వాళ్ళ బాడీకి కొంచెం రెస్ట్ ఎక్కువ కావాల్సి అవ్వచ్చు. ఇంకొంతమందికి ఊరికనే కూర్చుంటారు, వర్క్ అంతా వాళ్ళు కూర్చొని చేయడం వాళ్ళు, అంటే వాళ్ళకి ఏం పెద్ద రిస్క్ ఉండదు, వాళ్ళకి అవసరమే లేకపోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద బాడీ కండిషన్ అండ్ బాడీ స్టేట్. సో జనరల్గా అయితే చూసుకున్నట్లయితే షార్ట్ స్లీప్ ఒక 10 నుంచి 20 నిమిషాలు మైక్రో స్లీప్ కెన్ సే. అదే 20 మినిట్స్ కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, డిపెండ్స్ ఆన్ 45 మినిట్స్ కూడా కావచ్చు. అలా చెప్పి 2-3 అవర్స్ పడుకుంటే అది నేను అడిగేది మళ్ళీ. ఇప్పుడు ఒక్కొక్కసారి మధ్యాహ్నం పడుకున్న వాళ్ళు 2 నుంచి 3 గంటలు, ఒక్కొక్కరు 4 గంటలు కూడా పడుకుంటారు. అది మంచిదా? అది నాట్ అడ్వైజబుల్. అది ఏమైపోతుంది, అతి నిద్ర అంటాం. అతి నిద్ర అనేది మీకు తెలుసు. అతి నిద్ర అనేది ఇంకా లాస్ట్కి ఏమైపోతుంది, ఎక్కువ నిద్రపోవడం వల్ల మైండ్ అది అలవాటైపోతే మనం ప్రతిసారి కూర్చుని అరగంట సేపు కూర్చుని నిద్ర రావడము, ఒక నిద్ర మత్తు రావడం, ఆ మత్తులోకి వెళ్ళిన తర్వాత ఏ పని చేయబుద్ధి కాకుండా ఉండడం, దానివల్ల వచ్చేటువంటి సోమరితనం, ఆ సోమరితనం వల్ల వచ్చే తర్వాత వాయిదాలు వేయడం, పోస్ట్ పోన్మెంట్ నేచర్, దాని తర్వాత మన నెగ్లిజెన్స్, ఇలావన్నీ సైకలాజికల్ డిసీజెస్ ఒకదాంతో వస్తుంటాయి. సో అడ్వైజబుల్ నాట్ టు స్లీప్ మోర్ దెన్ 6 hours. రైట్. నా పేరు వాసవి. సార్, జనరల్గా ఏంటంటే కొంతమందికి ఎక్కువ ఎగ్జామ్స్ టెన్షన్స్ జనరల్గా ఉంటాయి కదా సార్ స్టూడెంట్స్కి. సో కొంతమందికి అసలు ఎగ్జామ్ టెన్షన్ తోటి అసలు నైట్ అంతా నిద్ర రాదు, కొంతమందికి ఎక్కువసేపు నిద్ర వస్తుంది. ఎందుకు అలాగా? ఆ టెన్షన్ వచ్చినప్పుడు మనము డిపెండ్స్ ఆన్ అవర్ మేనేజ్మెంట్ స్కిల్. మనం ఎలా మేనేజ్ చేసుకుంటాం అనేది. టెన్షన్ అతిగా ఎక్కువ టెన్షన్ పడడం వల్ల మనకేం పెద్ద మంచి జరిగేదంటూ ఉండదు. సో టెన్షన్ని మనం పడకపోవడమే మంచిది. ఆ టెన్షన్ పడే కొద్దీ నిద్ర రాదు, ఆలోచనలు చక్కగా రావు, పైగా మనిషి నార్మల్గా ఏమీ చేయలేడు. కాబట్టి ఎగ్జామ్స్ వస్తున్నాయని చెప్పి టెన్షన్ పడ్డాము మనం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూస్ అది లేకపోతే ముఖ్యమైన పనులు అని చెప్పి టెన్షన్ పెట్టుకోకుండా లైట్గా ముందే ప్రిపేర్ అయితే చాలా మంచిది. మీరు అలా కాకుండా లాస్ట్లో మాత్రం చేస్తే దాన్ని ఫ్రెండ్జీడ్ క్రామింగ్ అంటారు. ఫ్రెండ్జీడ్ క్రామింగ్ అంటే ఆకలి అవుతుందని చెప్పి బ్రెడ్ తీసుకొని 4-5 పీసులు ఒకటేసారి నోట్లో పెట్టుకుంటే అదేమైపోతుంది, మింగలేను కక్కలేను, అలాంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. కొంచెం కొంచెం తింటే ఇట్ ఈస్ కరెక్ట్ అనమాట. సో ఎనీథింగ్ అలా చేయాలి. అలా చేస్తే టెన్షన్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. Morning sir, I'm Vikas. I'm doing my BTech final year. Sir, if we sleep or if we don't sleep, what is if we oversleep or if we don't sleep? ఓవర్ స్లీప్ అండ్ డోంట్ స్లీప్. ఓకే. ఇఫ్ యూ డోంట్ స్లీప్ అంటే మీరు అసలు పడుకోకపోతే ఇప్పుడు 24 అవర్స్లో మనం ఈ రోజంతా పడుకోలేదు అనుకున్నాం, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మేలుకున్నాం. మనం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, శివరాత్రి రోజు, ఏమైనా పండగల రోజు, మనం రాత్రి అంతా పెళ్ళిళ్ళ రోజు, నైట్ అంతా జాగ్రత్త నెక్స్ట్ డే పొద్దున్నే మనం ఎలా ఉంటాం మీరు ఊహించుకోవచ్చు. ఎలా ఉంటాం, చాలా డల్గా, టైర్డ్ అయినట్టుగా, బాడీ చాలా వీక్ అయినట్టుగా ఉంటాం మనం. మరి దట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ కదా. అలాగే నెక్స్ట్ డే కూడా ఉండండి, ఇంకా చాలా డిఫికల్ట్ అవుతుంది అది. ఇట్ ఈస్ నాట్ గుడ్. స్లీపింగ్ ఎవ్రీ డే ఇస్ వెరీ గుడ్, వెరీ అడ్వైజబుల్. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ వితౌట్ ఎనీ స్లీప్ ఎనీ డే. రైట్. వాల్మీకి గారు, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు చాలామంది ఉద్యోగులు వారి పనిలో భాగంగా నైట్ షిఫ్ట్లు చేయాల్సి ఉంటుంది. కరెక్ట్. సరే, ఒకసారి ఒక 6 నెలలు వాళ్ళు నైట్ షిఫ్ట్లే ఉంటే అది కూడా అదొక ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్. కొంతమందికి అట్లా ఉండకుండా, ఒక పీరియడ్ కూడా ఉండకుండా ఈరోజు నైట్ పడవచ్చు, 3 రోజుల తర్వాత మళ్ళీ డే ఉండొచ్చు, వెంటనే నైట్ ఇట్లా షిఫ్ట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి వారు ఎప్పుడు నిద్రపోవాలి, ఎంత నిద్రపోవాలి, వాళ్ళకంటూ ఎట్లాంటి ఒక ప్రణాళిక ఏర్పరచుకోవాలి? కరెక్ట్. వాళ్ళకి మీరు సలహా ఇవ్వాలి తప్పకుండా. ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఉండేటువంటి మన యొక్క ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఇలాంటివి తప్పడం లేదు. మనం జనరల్గా ప్రకృతి ప్రకారం పోతే రాత్రి పడుకోవాలి, ఉదయం పని చేయాలి, అది ఉంది సంస్కృతి. కానీ ఇప్పుడు మనకు ఉండే లైఫ్ స్టైల్లో మీరు చెప్పినట్టుగా ఈరోజు డే నైట్ ఉంటే ఇంకో నెక్స్ట్ డే నైట్ షిఫ్ట్, ఆ తర్వాత ఇలా ఉంటుంది. 6 months నాన్ స్టాప్ నైట్ షిఫ్ట్ ఉంటుంది. కానీ బాడీకి, హ్యూమన్ బాడీకి ఒక ప్రకృతి ధర్మం ఒకటి ఉందండి. ఏంటంటే అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ అంటే దేనికైతే అలవాటు చేసుకుంటామో దానికి అలవాటు అయిపోతుంది. ఇలాగ నేను ఈరోజు నైట్ షిఫ్ట్, నెక్స్ట్ డే షిఫ్ట్, ఆ తర్వాత నైట్ షిఫ్ట్, ఆ తర్వాత డే షిఫ్ట్, ఇలా చేసుకుంటూ పోతుంటాను. బాడీ స్లోగా అడ్జస్ట్ అయిపోతుంది. సో హ్యూమన్ బాడీకే దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఏబుల్ టు గెట్ అడాప్టెడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రామకృష్ణ. సార్, మనం నిద్రపోయిన దగ్గర నుంచి నిద్ర లేచే వరకు మొత్తం చాలా భాగం అటు ఇటు దొర్లుతోనో లేకపోతే డిస్టర్బ్ అవుతూనే గడుపుతుంటాం. దీని వెనక ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? నిద్రపోయిన తర్వాత మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు 1.5 hour సైకిల్ జరుగుతుంది కదా. ఎవ్రీ 1.5 hour బీటా స్టేట్కి వస్తాం.
ఆ బీటా స్టేట్ అనేది దాని పేరు నార్మల్ స్టేట్ ఆఫ్ నార్మల్ యాక్టివిటీస్, అంటే ఫిజికల్ బాడీ మూమెంట్స్ అందులో ఉంటాయి. ఆ ఫిజికల్ బాడీ మూమెంట్స్ ఉంటే దొర్లుతాం మనం, బెడ్షీట్ చెమట పడుతుంటే అప్పుడు ఆ బీటా స్టేట్లో పైకి లేస్తాం, ఫ్యాన్ వేసుకుంటాం, కరెంట్ పోయి తెలుస్తుంది ఆ బీటా స్టేట్లో. సో అది నార్మల్ జరుగుతుంది. మళ్ళీ మనము 15 మినిట్స్ మాత్రం ఒక 2, 3, 4 మినిట్స్ నుండి ఒక 12, 13, 14 మినిట్స్ వరకు మనం బీటా స్టేట్లో ఉండొచ్చు. మళ్ళీ వెంటనే బ్యాక్ టు మళ్ళీ ఆల్ఫాకి వెళ్తాం, తర్వాత థీటాకి వెళ్తాం, తర్వాత డెల్టా. ఇలా సైకిల్ ఉన్నప్పుడు ఈ 1.5 అవర్ సైకిల్లో కొద్దిసేపు మాత్రం బీటా కోసం, బీటాలో ఈ మూమెంట్స్ చేస్తాం. అది ఎవరైనా చేస్తారు, అది ప్రకృతి ప్రకారం జరుగుతుంది. రాత్రంతా నేను ఇట్లనే ఉన్నాను, డిస్టర్బ్లోనే ఉన్నాను, నాకు నిద్ర సరిపట్టేట్లంటే అప్పుడప్పుడు మీరు ఆ బీటా స్టేట్, ఆల్ఫా స్టేట్లోకి ఉన్నారు, కానీ మీకు ఈ దోమలు కుట్టడం కానీ లేకపోతే గాలి ఆడక కొమ్మని నిద్ర సరిగ్గా రాదు. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి, అప్పుడు మీ స్లీప్లో కొద్దిసేపు ఒక 100% తీసుకుంటే 25% మంచి స్లీప్ ఉంటుంది, 75% డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. అలా ఉండకూడదు. మనం అలాంటి వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. ఇది ఒక మంచి స్లీపింగ్ నేచర్ ఉండేటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ సౌండ్ స్లీప్. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుంది. జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి పునఃస్వాగతం. వాల్మీకి గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం పండుగలు, శుభకార్యాలు, సంథింగ్ ఏదైనా అంటే, లేదంటే ఏదైనా బాధలతోని ఆ రోజు మనం సరిగ్గా నిద్రపోకపోతే తెల్లారి మూడీగా ఉంటామని, డల్గా ఉంటామని మీరు అన్నారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఇవాళ మనకు ఒక అద్భుత సంఘటన జరిగింది, ఒకటి అనుకుంది మనకు కలిసి వచ్చింది. రేపే నాకు కావాల్సిన ఉద్యోగం, ఎన్నో ఏళ్ళుగా నిరీక్షిస్తున్న ఉద్యోగం రేపు నేను అటెండ్ అవుతున్నాను, చేస్తున్నాను అనే ఒక సంతోషంలో కూడా మనం ఆ రాత్రంతా నిద్రపోం. బట్ తెల్లారి లేచి చూస్తే మనం చాలా గ్లోగా ఉంటాం, మనకు గ్లో ఉంటుంది. మరి 2 కేసులలో జరిగింది అదే. అప్పుడు నిద్ర కోల్పోయాం, ఇప్పుడు నిద్ర కోల్పోయాం. బట్ అప్పుడు డల్ ఉన్నాం, ఇప్పుడు ఇది ఉన్నాం. అంటే నిద్రకు కూడా ప్రభావితం చేసే మనలో ఇంకోటి ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు టెన్షన్తో వచ్చేది నెగటివ్ స్టేట్ అంటాం, రైట్. హ్యాపీనెస్, సంతోషముతో వచ్చేది పాజిటివ్ స్టేట్, ఓకే కదా. ఈ నెగటివ్ స్టేట్లో మన బాడీలో నెగటివ్ గ్లాన్స్ నుండి నెగటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అడాల్ఫిన్ కెమికల్ బయటకు వస్తుంది. అది బాడీ అంతా ప్రవహించి ఏం చేస్తుంది, మనిషిని వీక్ చేస్తుంది, మనిషిని పర్వర్ట్ చేస్తుంది, థింకింగ్ ప్రాసెస్ని డిటారియోరేట్ చేస్తుంది. అది అలా కాకుండా సంతోషమైన వార్త రేపు వినబోతున్నాను, అప్పుడు హ్యాపీగా ఉన్నాను, నిద్ర రావట్లేదు, ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా అనిపిస్తూ ఉంది, నిద్ర పోలనిపించట్లా. అప్పుడు నా బాడీలో హ్యాపీ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి అందులో నుంచి వచ్చిన కెమికల్స్ అడమాసిన్, ఈ కెమికల్ వల్ల బాడీలో అడ్రినలిన్ ప్రొడ్యూస్ అవుతుందంటారు సైన్స్ ప్రకారం. అంటే బాడీలో ఒక ఉత్సాహం ఉంటుంది. ఇది హ్యాపీ గ్లాండ్, ఇది పాజిటివ్ స్టేట్, ఇందులో డిప్రెషన్ లేదు. కాబట్టి హ్యాపీ స్టేట్ వల్ల వచ్చేటువంటిది ఇట్స్ ఎ గుడ్ స్టేట్. అప్పుడు మనకు అప్పుడు టెన్షన్ కింద రాదు అది. ఓకే, సో దట్స్ వాట్ ది ఆన్సర్. చాలామంది అంటూ ఉంటారు, నాకు నిద్ర రాదు, నేను నిద్ర పోలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. అంటే వారు వెనుకున్న కారణాలు ఏమై ఉంటాయి? వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆ మాటల యొక్క బలోపేతమే వాళ్ళ జీవితం జరుగుతున్నటువంటి ఆ యొక్క చర్యలు, ఆ యొక్క రియాక్షన్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే నాకు నిద్ర రాదు అనుకుంటూ ఉంటామో, ఇదే 50% నుండి 99% కారణం నిద్ర రానికుండా చేయడానికి. ఓకే, అనుకోవడమే అతి ముఖ్యమైన కారణం. నిద్రపోయే సమయాలలో ఎస్పెషలీ నిద్రపోయిన క్షణము నుండి 10-15 నిమిషాల సమయం జీవితంలో మనిషికి విలువైన సమయం. ఆ సమయంలో ఏ పిక్చర్స్ నా మనసులో వస్తున్నాయి, ఏ మాటలు నా చెవులో ప్రతిధ్వనిస్తున్నాయి, ఏ ఆలోచన నా బ్రెయిన్లో వస్తున్నాయి, ఆ యొక్క వాటి ఫలితమే నా జీవితం అంతా జరుగుతుంది. అసలు 6 గంటలు నిద్రపోవాలంటున్నారు, కానీ ఏ టైం బెటరో అది చెప్పాలి మీరు ముందు. చాలా బెస్ట్ టైం అంటే ఇప్పుడు మనం విలేజెస్ చూస్తుంటాము, మనం ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన సిటీస్తో మనం లైఫ్ లీడ్ చేస్తాం, సిటీలో ఉండేది గ్రేట్గా ఫీల్ అవుతాం. కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా గ్రేట్ చెప్పాలంటే. 7 గంటలకు పడుకునేస్తారు, 3 గంటలకు లేస్తారు వాళ్ళు. పల్లెటూరులో రైతు చేసే పని ఆయన 6:30, 7 o'clock భోజనం చేసేస్తాడు, 7:30కి నిద్రపోతాడు ఆయన. ఖచ్చితంగా 9 లోపు నిద్రపోతారు. 9 ఈవెన్ 7 మీరు యాక్చువల్ చూస్తే 7:30, 8 కాల్ నిద్రపోతారు వాళ్ళు. సో మళ్ళీ 3 o'clock, 2:45 ఫస్ట్ తెల్లవారుజాము మొదటి జాము అంటారు వాళ్ళు. అది మంచి సమయం యాక్చువల్గా. కానీ మనం ఇప్పుడున్నటువంటి మన యొక్క లైఫ్ స్టైల్లో అది కష్టమైపోయింది. మనం పడుకోవడానికి 12 o'clock అవుతుంది కదా. కానీ అడ్వైజబుల్ అంటే 9, 9:30, 10 o'clock. 10 o'clock ఐడియల్ టైం. ఓకే, ఐడియల్ 10 o'clock పడుకొని 6 hours క్యాల్కులేట్ చేయండి. 11, 12, 1, 2, 3, 4 వెరీ గుడ్. మార్నింగ్ చదువుకుంటే బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. బ్రెయిన్ ఉండే స్టేట్ మార్నింగ్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది. బ్రెయిన్ ఆల్ఫా స్టేట్ ఇస్ ఎ గుడ్ స్టేట్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, థీటా స్టేట్ కూడా ఉండొచ్చు, బెస్ట్ స్టేట్ ఆఫ్ లెర్నింగ్. రాత్రి మనసు
అస్సలు ఆల్ఫా స్టేట్లో ఉండదు, పడుకునేటప్పుడు బీటా స్టేట్లో ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుండి మనసు బాడీ ఎన్నో పనులు చేసింది కాబట్టి ఆల్ఫా స్టేట్లోకి మనసు వెళ్ళదు, చదువుకోవడానికి మంచిది కాదు. రైట్ వాల్మీకి గారు చాలా బాగా చెప్పారు నిద్ర గురించి. అండ్ చివరిగా హెచ్ఎన్టీ ప్రేక్షకులకు నిద్ర గురించి మీరు బ్రీఫ్గా చెప్పండి. నిద్ర అనేది సైకిల్స్ రూపంలో జరుగుతుంది. ఆ 4 సైకిల్స్ అంటే 6 అవర్స్, అది చాలా సఫిషియెంట్ స్లీప్ అండి. పడుకునేటప్పుడు ఆరోగ్యమైన వాతావరణం పెట్టుకోవాలి, ఎస్పెషల్లీ మనసులో. ఉదయం లేచిన తర్వాత కూడా ఇలాంటి వాతావరణంతో పైకి లేయండి. లైఫ్ విల్ బి రియల్లీ బ్యూటిఫుల్ అండి. ఓకే, థ్యాంక్ యూ వాల్మీకి గారు నిద్ర గురించి చాలా చక్కగా చెప్పినందుకు. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వద్దపట్టు ప్రోగ్రాంలో పాల్పంచుకున్నందుకు. ఇంకా చూసారుగా నిద్ర గురించి వాల్మీకి గారు చెప్పిన సలహాలు విన్నారుగా. మొత్తానికి మనకు వచ్చిన ప్రధాన సమస్య ఒకటే, మేము నిద్ర పోలేకపోతున్నాం, మాకు నిద్ర రావడం లేదు, చాలా సమస్యలు ఉన్నాయని మనం ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే మనం చెప్పుకునే కారణాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు కారణం కాదని, మనకు నిద్ర రాదు, నిద్రపోవడం లేదు మనం అనుకుంటున్న అదే మనకు ప్రధాన కారణమని. సో ఆశాభ దృక్పథంతో ఇక మనకేం పర్లేదు, నిద్రపోవచ్చు అనే ఆ సమస్యల్ని మరిచిపోయి నిద్రపోతే పోతామని వాల్మీకి గారు చెప్తున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకొని హాయిగా నిద్రపోండి, హాయిగా జీవించండి కూడా. ఇది ఇవాళ కపిల్ చీట్స్ జై హో సక్సెస్ మంత్ర. తిరిగి రేపు మరో చక్కని టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.